ఈ వీడియోలో అయితే నేను T20 వరల్డ్ కప్ 2024 గురించి అయితే మొత్తం డీటెయిల్స్ అయితే చెప్తాను. డీటెయిల్స్ అంటే ఏంటంటారా, మొత్తం T20 వరల్డ్ కప్లో ఎన్ని టీమ్స్ ఉన్నాయి, సో ఏ గ్రూప్లో ఏ టీమ్స్ ఉన్నాయి, ఒకవేళ అక్కడ గెలిచిన టీమ్స్ సూపర్ 8కి వెళ్తే ఎట్లా ఆడాలి, సో సూపర్ 8 నుంచి సెమీఫైనల్కి ఎట్లా, టైమింగ్స్ ఎట్లా, మొత్తం అయితే డీటెయిల్స్ చెప్తాను. మనకు ఐపీఎల్ అయితే ఒక ఫార్మాట్ తెలుసు. ఆ ఫార్మాట్ ఏంటంటే ఇనిషియల్గా గ్రూప్ స్టేజెస్ మ్యాచెస్ ఉంటాయి, గెలిస్తే క్వాలిఫైర్స్ ఆడతాయి, క్వాలిఫైర్స్ నుంచి ఫైనల్. బట్ ఇక్కడ అట్లా కాదు, డిఫరెంట్ ఫార్మాట్. కాబట్టి ఈ ఫార్మాట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ ఛానల్ కానీ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు విష్ణు చరణ్, వెల్కమ్ టు ఛాన్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మనకి T20 వరల్డ్ కప్లో మొత్తం 4 గ్రూప్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్లో 5 టీంలు ఉంటాయి. 5 టీంలు అంటే 4 గ్రూపులు, 4x5 20 టీమ్స్ ఉంటాయి. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకి ఏ గ్రూప్లో 5 టీంలు ఉన్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ. సో ఇక్కడ ఇండియా టీము మిగతా 4 టీములతో ఒక్కొక్క మ్యాచ్ ఆడాలి. పాకిస్తాన్తో, ఐర్లాండ్తో, కెనడాతో, యూఎస్ఏతో ఆడాలంటే ఇండియా 4 మ్యాచ్లు ఆడాలి. అలాగే పాకిస్తాన్ కూడా మిగతా టీములతో ఆడాలి. ఇట్లా అన్నీ ఆడినప్పుడు టాప్ 2 పాయింట్ల పరంగా, రన్ రేట్ పరంగా టాప్ 2లో ఉన్న 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. సేమ్ ఇదే ఈ గ్రూప్లో కూడా సేమ్ అంతే. ఆస్ట్రేలియా మిగతా వాడితో ఆడాలి, న్యూజిలాండ్ మిగతా వాడాలి, సౌత్ ఆఫ్రికా అన్ని మిగతా టీమ్స్తో ఆడితే టాప్ 2 ఉంటాయి కదా, టాప్ 2. సో ఈ 2 టీమ్స్ అనే కాదు, ఇవి కూడా పైకి రావచ్చు. ఇక్కడ కొంచెం ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కొంచెం కాంపిటీషన్ కనిపిస్తుంది. నేపాల్, నెదర్లాండ్స్ కూడా కొంచెం డీసెంట్ టీమ్. ఈ గ్రూప్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, పాకిస్తాన్ క్వాలిఫై అయితే A1, ఇది ఏ గ్రూప్ కాబట్టి A1, A2, ఇది బి గ్రూప్ కాబట్టి B1, B2, C1, C2, D1, D2. సో ఏదైతే ఫస్ట్ క్వాలిఫై అవుతుందో అది D1 కింద D2 అట్లా గ్రూప్లో అట్లా వస్తాయి. సో వచ్చాక ఇక్కడ నెక్స్ట్ సూపర్ 8, ఇది అయిపోయాక సూపర్ 8కి వచ్చేసి A1, A2 వచ్చేసి ఇట్లా వెళ్తుంది, B1 ఇట్లా వస్తుంది రివర్స్, B2, C1, C2, ఇక్కడ మళ్ళీ వచ్చేసి D2, D1. అంటే ఈ గ్రూప్లో ఫస్ట్ది, ఈ గ్రూప్లో సెకండ్ది, ఈ గ్రూప్లో ఫస్ట్ది, ఈ గ్రూప్లో సెకండ్ది, అట్లా ఇట్లా వస్తాయి. సో అప్పుడు ఈ టీము మళ్ళీ మిగతా మూడు టీములతో ఒక మ్యాచ్ ఆడాలి. అట్లాగే సేమ్ ఇక్కడ మిగతా టీమ్స్ 3 ఆడాలి. ఇక్కడ టాప్ 2లో ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రూప్లో టాప్ టీము, ఈ గ్రూప్లో సెకండ్ వచ్చే టీంకి, ఇక్కడ టాప్ వచ్చే టీము, ఇక్కడ సెకండ్ వచ్చే టీంకి. ఇదైతే ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు ఏ టీమ్స్ వస్తాయో. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ వచ్చినా కూడా ఇక్కడ ఇండియా రావచ్చు, ఇక్కడ పాకిస్తాన్ రావచ్చు, ఎట్లయినా రావచ్చు. A1లో ఇండియా, పాకిస్తాన్తో గెలిస్తే A1లో వస్తుంది. ఒకవేళ ఏ గ్రూప్లో వచ్చేసి ఇండియా, పాకిస్తాన్ ఒక పెద్ద మ్యాచ్ కనిపిస్తుంది. అట్లాగే ఐర్లాండ్ కూడా కొంచెం కాంపిటీషన్ ఇస్తుంది డెఫినెట్గా. జాషువా లిటిల్, పారల్ స్టిర్లింగ్ మంచి ప్లేయర్స్ ఉన్నారు ఐర్లాండ్లో కూడా. ఇక్కడ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్కి వచ్చేస్తే ఇక్కడ ఈ గ్రూప్లో అయితే డిసైడ్, నో డౌట్స్. స్కాట్లాండ్ కొంచెం కాంపిటీషన్ ఇచ్చినా ఈ 2 డిసైడ్ అయిపోతాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ మనకు 2023 వరల్డ్ కప్లో ఏం చేసి తెలుసు. వాళ్ళు స్పిన్నర్లు కానీ వాళ్ళ టీం చాలా బాగుంది. సో నేనైతే టీంల పరంగా ఏ టీం బ్యాలెన్స్గా ఉంది ఆ వీడియోలు కూడా చేస్తాను. ఇక్కడ న్యూజిలాండ్, వెస్టిండీస్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్ ఈ 2 టీంలకి ఏమైనా షాక్ ఇస్తుందా అనేది చూడాలి మనం. ఇది యుగాండా, ఇది PNG. ఇక్కడ ఈ 3 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడైతే ఈ 2 వస్తాయి మ్యాక్సిమం, ఇక్కడ ఈ 2 వస్తాయి, ఇక్కడ ఈ 3 వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ డి గ్రూప్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గ్రూప్ ఏదైతే డి గ్రూపే, గ్రూప్ స్టేజ్లో. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాతో పాటు శ్రీలంక, క్యాపిటల్ బంగ్లాదేశ్ ఇంతవరకే అనుకుంటున్నారు కదా. నెదర్లాండ్ అయితే ఈ మధ్య బీభత్సంగా ఆడుతుంది. నెదర్లాండ్ అయితే చాలా చాలా క్యాపబిలిటీ ఉన్న టీం. సో వాళ్ళు 2023 వరల్డ్ కప్లో కూడా ఏం చేశారో తెలుసు. వాళ్ళ టీంలో కూడా కొంచెం క్యాపబిలిటీ. ఇక నేపాల్ అయితే మనం చెప్పలేదు. నేపాల్ అయితే మంచి కాంపిటీషన్ ఇస్తుంది. ఆల్రెడీ ఆసియా కప్లో ఇండియాకి, పాకిస్తాన్ కూడా కొంచెం కాంపిటీషన్ ఇచ్చింది అనుకోవాలి. సో ఇక్కడ ఏ టీం షాక్, ఈ 2 టీంలు దీనికి బంగ్లాదేశ్కి షాక్ ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఈ 3 టీంలు కూడా, శ్రీలంక అయితే టీం పరంగా బాగుంది, బట్ వాళ్ళకి కూడా షాక్ ఇవ్వచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా అయితే కన్ఫర్మ్ అనుకుంటున్నాను. మిగతా 4 ఏదో వస్తుందో అయితే మనం చెప్పలేం. బట్ ఇక్కడ గ్రూప్ టాప్లో ఉన్న 2 టీమ్స్ క్వాలిఫై అవుతాయి. వాటిలో క్వాలిఫైన్ టీం A1, A2 ఇట్లా B1 ఇట్లా వస్తాయి. ఇక్కడ టాప్ టీం వచ్చేసి టాప్లో ఉన్న టీం వచ్చేసి సెకండ్ టీం కడుతుంది. ఇక్కడ టాప్లో ఉన్న టీం ఇక్కడ సెకండ్ టీం కడుతుంది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇక గ్రౌండ్స్ విషయానికి వచ్చేస్తే ఈ T20 వరల్డ్ కప్ మొత్తం USA, వెస్టిండీస్లో అయితే జరుగుతుంది. ఇనిషియల్గా జరిగే మ్యాచ్లు USAలో జరుగుతాయి. ఇక సెమీఫైనల్, ఫైనల్, సూపర్ 8లోకి వచ్చేసరికి వెస్టిండీస్లోనే మేజర్గా జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి టైమింగ్స్ అయితే డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి.
ఇక్కడ మనకి యూఎస్ఏకి ఆపోజిట్ టైమింగ్స్, అలాగే వెస్టిండీస్ కూడా వెస్టిండీస్ ఆపోజిట్ టైమింగ్స్ కాబట్టి ఇవన్నీ ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్. 5 AM, 6 AM, 12:30 AM, 8 PM, 9 PM, 10:30 PM. ఈ 6 టైమింగ్స్ ఉన్నాయి. ఈ 6 టైమింగ్స్లోనే మ్యాచెస్ ఉన్నాయి. బట్ మనకి హ్యాపీ విషయం ఏంటంటే ఇండియా మ్యాచెస్ అన్నీ 8 PMకే జరుగుతాయి. సో మనకి 8 PM, అక్కడ వాళ్ళకి మార్నింగ్ అవుతుంది, బట్ మనకైతే 8 PMకి అయితే జరుగుతాయి మన ఇండియా మ్యాచెస్ అన్నీ. సో మనకైతే కన్వీనియంట్ టైమింగే. సో మన ఇండియా వచ్చేసి 5th వచ్చేసి ఐర్లాండ్తో ఫస్ట్ మ్యాచ్ ఆడుతుంది, 9th వచ్చేసి పాకిస్తాన్తో ఆడుతుంది. 2 మ్యాచ్లు న్యూయార్క్ గ్రౌండ్లో అయితే ఆడుతుంది. ఇంకా ఈ టోర్నమెంట్ అయితే June 2nd స్టార్ట్ అయ్యి June 29th అయితే ఎండ్ అవుతుంది. జస్ట్ 27 days టోర్నమెంటే. సో 27 daysలో అయితే మనకి ఎవరైతే విన్నర్ అయితే తెలిసిపోతారు. సరే అయితే మన ఇండియా గెలవని అయితే కోరుకుందాం. ఇండియా గెలుస్తుందో లేదో మీరైతే కామెంట్ చేయండి. అట్లాగే ఈసారి T20 వరల్డ్ కప్లో 20 టీంలు ఉన్నాయి కాబట్టి 20 టీంల్లో చాలా చిన్న టీంలు ఉన్నాయి కాబట్టి చిన్న టీంలు పెద్ద టీంలకి షాక్ ఇచ్చిన ఆశ్చర్యపోలేదు. అలాగే T20 వరల్డ్ కప్లో 250+ స్కోర్లు అయితే నమోదు అవుతాయని నేనైతే అనుకుంటున్నాను. అలాగే 50+, 100+ కూడా బిలోగానే ఆల్అౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పెద్ద టీమ్స్ చిన్న టీమ్స్ ఉన్నప్పుడు గ్రూప్ స్టేజెస్ అంతా గందరగోళంగా ఉంటుంది, బట్ మ్యాచ్లు అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. గ్రూప్ స్టేజ్ అయిపోయాక సూపర్ 8 అయితే మాక్సిమం పెద్ద టీంలో వస్తాయి కాబట్టి అక్కడ సూపర్ 8లో కూడా టైమింగ్స్ ఏం ప్రాబ్లం లేదు. అన్ని 6 AM, 8 PM అయితే ఎర్లీ మార్నింగ్ ఉన్నాయి, లేకుంటే 8 PM సాయంత్రం ఉన్నాయి. బట్ ఇంకా ఫైనల్ వచ్చేసి అయితే 7:30కి ఉంది. సో 7:30 PMకి June 2nd 29th అయితే ఉంది. ఈ డీటెయిల్స్ అన్ని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విష్ణు చరణ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. బై, థ్యాంక్స్. To the city streets, we